రత్నం అపూర్వకి ఫోన్ చేసి ఆ టెడ్డీబేర్ బొమ్మ కోసం ఇల్లంతా వెతికాను, ఎక్కడ బొమ్మ కనిపించలేదమ్మా అని అంటూ ఉంటే అలా అనకే రత్నం, ఖచ్చితంగా టెడ్డీబేర్ బొమ్మ ఆ ఇంట్లోనే ఉంది, ఎలాగైనా సరే దాన్ని నువ్వు తీసుకొని రావాలి అని అంటూ ఉంటే అప్పుడు రత్నం అపూర్వతో ఫోన్ మాట్లాడుతూనే గగన్ గదిలోకి వస్తుంది. గగన్ టెడ్డీబేర్ బొమ్మను తన ముందు పెట్టుకొని ఆ టెడ్డీబేర్ బొమ్మతో మాట్లాడుతూ ఏవో కబుర్లు చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రత్నం టెడ్డీబేర్ బొమ్మను చూసి ఆనందంగా ఫీల్ అవుతూ పక్కకు వెళ్ళి అపూర్వతో, అమ్మ మీరు చెప్పింది నిజమే అమ్మ, ఆ టెడ్డీబేర్ బొమ్మ గగన్ ఇంట్లోనే ఉంది, గగన్ గదిలోనే ఉంది అని అంటూ ఉంటే అయితే ఏదో ఒక విధంగా ఆ బొమ్మని కొట్టేసి తీసుకురా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే సరే అమ్మ అని చెప్పి రత్నం ఫోన్ పెట్టేస్తుంది. ఒక్కసారి ఆ టెడ్డీబేర్ బొమ్మ నా చేతికి చిక్కాలి, అప్పుడు ఒక్కొక్కరి సంగతి చెప్తాను అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరోపక్క గగన్ ఆ టెడ్డీబేర్ బొమ్మను హక్ చేసుకొని ఆ బొమ్మకు కబుర్లు చెబుతూ ఉంటాడు. మరోవైపు భూమి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడున్న ఇన్స్పెక్టర్ని కలిసి శివ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటుంది. ఫుటేజ్లో శివ ఆ టెడ్డీబేర్ బొమ్మను తీసుకుని రావడం, టెడ్డీబేర్ బొమ్మలో ఉన్న కెమెరా, అక్కడున్న ఎస్ఐ చూడడం, ఇదంతా కూడా భూమి గమనిస్తూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఆ టెడ్డీబేర్ బొమ్మలో ఏదో ఉంది, అది తెలుసుకొని ఎస్ఐ గారు నిర్ధారించుకున్నట్టున్నారు అని చెప్పి ఆ టెడ్డీబేర్ బొమ్మ ఇప్పుడు గగన్ బాబాయ్ ఇంట్లో ఉంది, ఎలాగైనా సరే గగన్ బాబాయ్ ఇంట్లో ఉన్న ఆ టెడ్డీబేర్ బొమ్మను తీసుకోవాలి అని చెప్పి భూమి గగన్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.